అనేక పోరాటాలు దాదాపు 2007 నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రధానంగా మన పోరాటాల వల్లనే గతంలో ఎర్రజొన్నని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదేవిధంగా వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతాంగాన్ని తిప్పలు పెడుతుంటే వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి రైతాంగానికి ఎన్నో లాభాలు చేయించడం జరిగింది. ప్రధానంగా పాస్పోర్ట్ కోసం గత 30-40 సంవత్సరాలుగా ఆందోళన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక మంది మీద కేసులు అయినాయి, జైలు పోయింది, ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రుడు ఎం సుమన్ గారు ఒక పాటను తానే స్వయంగా రచించి, ఎందుకంటే తను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు, దాన్నే రచించి గానం కూడా చేసినటువంటి సిడిని ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగానే మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. భవిష్యత్తులో జరిగేటటువంటి రైతాంగ ఉద్యమాలకు కూడా మీరు అందరూ ఇదే విధమైనటువంటి మద్దతుని ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు రైతాంగ గతంలో చేసిన రైతాంగ పోరాటాల మీద చిత్రీకరించిన ఆ విషయం ఇట్లాగే జరగాలని కోరుకుంటూ ముగిస్తుంది. తాత అక్క చెల్లెలు కానీ వ్యవసాయం చేయాలంటే అలిష్ట పోవాలంటే పాడుకుంటూ అలిష్టలు తగ్గించుకునే పాట మరి మనలు పూర్వం నేర్పలేదు. ఇప్పుడు క్యాసెట్ ద్వారా మన గాయకులు ఆ పూర్వము ఇప్పటికీ మన ఆడతారు పాడతారు కాబట్టి మనమే ఒక పాట రచించి మరి ఈ అలసట కోసం ఆ కేసెట్ ద్వారా ఫోన్లో పెట్టుకొని ఏ చేసినప్పుడు చెవులు ఇప్పుడు ఈ తరఫు మన లేడీస్ చెక్కుని ఆ పాటని కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా చక్కటి పాట మరి ఈరోజు ఆవిష్కరణకు ఇచ్చినందుకు మా మెట్పల్లి రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఉద్యమ అనుభవాన్ని మరొకసారి తెరమీదకి తీసుకొచ్చడానికి ఏదైతే మిత్రుడు రైతు శ్రేయోభిలాషి సుమన్ పాడిన పాటని ఏదైతే ఈరోజు యూట్యూబ్కి విడుదల చేస్తా ఉన్నాం, దానికి మీరంతా కూడా రావడం అనేది మేము హర్షించదగ్గ విషయం. మిమ్మల్ని అభినందించలేకపోతా ఉన్నాం. అందుకని మొదట పాత్రికేయ మిత్రులకు, రైతు జేఏసీ నాయకులకు, అట్లాగే ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమాభినందన తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో రైతులు చైతన్యవంతమై ఉద్యమాలు నిర్వహిస్తారు. ఆ రకంగా పంజాబ్ కానీ హర్యానా కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల హస్తగతం కాకుండా కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతాంగానికి, ఆంధ్ర ప్రాంత రైతాంగానికి అభినవ సంబంధం ఉంది. ఆ చైతన్యమైన తెలివితేటలు, ఆ చైతన్యమైన రైతు రక్షణ కోసం రైతు పండించిన పంటల్ని గిట్టుబాటు ధర కాదు, మాకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే రోజుల కోసం ఉద్యమించే లక్ష్యం కలిగిన ఆర్మూరు ప్రాంత రైతాంగం. అందుకనే ఆ ఉద్యమాలు నడిపిస్తున్న, ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్న రైతాంగానికి, మన ఆర్మూరు ప్రాంత రైతాంగానికి దగ్గర పోలికలు లేని విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేసుకోక తప్పట్లేదు. మిత్రులారా, ఏదైతే 4-5 దశాబ్దాల కాలం 2 డిమాండ్ల పైన ఉద్యమం ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒక రైతు జెండాని లక్ష్యంగా చేసుకుని ఉద్యమం కొనసాగుతా ఉంది. ఇది ప్రధానంగా రైతు పండించిన పశువు పంట బంగారు పంట అని చెప్పేసి, ఎందుకంటే క్వింటాల్ పసుపు నమ్ముకొని తులం బంగారం కొనుక్కున్న
అప్రపాలై ఉంటున్న దీనికి పరిష్కారం ఏంటి? ఈ పరిష్కారం పశువు బోర్డు అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం వచ్చింది. పశువు బోర్డు వస్తే ధర నిర్ణయించవచ్చు, పశువు బోర్డు వస్తే విదేశీ మార్కెట్ ని అభివృద్ధి చేసుకోవచ్చు, పసుపు బోర్డు వస్తే కోల్డ్ స్టోరేజ్ లో ఏలాంటి నయా పైసా లేకుండా మనం వినియోగించుకోవచ్చు. పసుపు బోర్డు వస్తే పసుపు సాగు కోసం మెలికలు, పసుపు సాగు కోసం యంత్రాలు, పసుపు సాగు కోసం రుణాలు ఇవన్నీ పొందొచ్చు అని చెప్పేసి ఆ డిమాండ్ కోసం 5 దశాబ్దాల కాలం కొనసాగిన విషయం మీ అందరికీ తెలుసు. మేము రాత్రి అంటే మాత్రం ఏమనుకున్నారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టుకు పోతే మాత్రం మీరు వచ్చారు మిత్రులు, పత్రికా మిత్రులు, అందుకని ఎక్కువ చెప్పుకోవడం కాదు. ఆ నేపథ్యంలో ఈరోజు పసుపు బోర్డే కాదు, ఎర్రజొన్నల్ని ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ తన భుజస్కంధాల పైన పెద్ద బాధ్యత ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. వల్ల ఏంటి ఆ బాధ్యత? ఈ వార్తల సీడీ ఏదైతే యూట్యూబ్ విడుదల చేస్తా ఉన్నామో ఈ సందర్భంగా ఏంటి ఆ బాధ్యత అంటే, తెలంగాణ జేఏసీ తరఫున ఉద్యమం చేసి జైల్లో ఉన్నాం, ఇక్కడ కూర్చున్న వర్ష మొత్తం ఎదురుగా ఉన్నాడు, అందరూ జైల్లో ఉన్నాం. అందుకని ఇప్పుడు అన్వేషణ పెద్ద బాధ్యత ఉందని నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, ఏంటి ఆ బాధ్యత అంటే, ఎర్రజొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం పైన తన అధికారంలో ఉన్నాడు ఒత్తిడి తీసుకువచ్చి ఈ నిర్ణయం చేయించే విధంగా తన శక్తిని మించి ల్యాబ్ ఏం చేస్తాడా, ఇంకోటి చేస్తాడా, ఏదైనా కానీ ఈరోజు ఆ బాధ్యతని నెరవేరుస్తారని ఆశిస్తా ఉన్నాను. ఆ నమ్మకం నాకు ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది, ఏదైతే మనం పోరాడి తెచ్చుకున్న పశువు బోర్డులో నిన్నటి వరకు అతి లేదు గతి లేదు అనే విషయం మీకు తెలుసు. ఈ ప్రాంతం పశువు బోర్డు ఉద్యమంలో పాల్గొన్న గ్రామం మీరు కొద్దిగా పశువు బోర్డు ఉద్యమంలో పాల్గొన్న గ్రామం నుంచి చైర్మన్ చేశారు. గగనని సంతోషం, అభినందనీయం. కానీ పశువు బోర్డు పూర్తి స్థాయిలో ఏ ఆశయం కోసం పశువు బోర్డు దేనికోసం తెచ్చుకున్నామో ధరలు నిర్ణయించే హక్కుని మనం సాధించలేకపోయామనే ఒక నిరాశ, ఒక అసంతృప్తి, పూర్తి స్థాయిలో రైతాంగాన్ని కూడా అందులో భాగస్వామ్యం కలిగించే విధంగా లేదు అనేది, అసంతృప్తి అనేది ఈరోజు ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. లేదు. అందుకని దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఫలాలు పశువు బోర్డు వచ్చిన పూర్తి స్థాయి ఫలాన్ని మనం అనుభవించలేకపోతున్నామనే అసంతృప్తి మనకుంది. ఈ సమయంలో ఈ పాటల సీడీ ఒక స్ఫూర్తినిస్తుందని మిత్రులు ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయి కేసులు పెట్టించుకున్న సుమన్ ఈరోజు తను నిర్మాణం చేసిన పూర్తి స్థాయిలో ఓ పాటని విడుదల చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఎన్నో పాటలు ఇంకా రాయాలని, పాడాలని, ప్రజా చైతన్యంలో భాగస్వామ్యం ఇంకా పెంచే విధంగా, ఒక ఉత్సాహాన్ని కల్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇది ఉద్యమాలగడ్డ 6 డివిజన్ రైతు ఉద్యమాలకు సాగునీరు లేకుండా రోడ్ల మీదకి వచ్చాం. మహిళల పైన కేసులైనాయి. నేను ఆస్ట్రేలియా నా కూతురు ఎందుకు పోదామంటే నిన్న దాకా నా పాస్పోర్ట్ రెన్యూ
హైకోర్టుని ఆశ్రయించి నా పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నారు ప్రభుత్వం మాట్లాడక కూడా. మన చీఫ్ జస్టిస్ పాస్పోర్ట్ అనే పరిస్థితి. కోదండం చేసి చైర్మన్ అధికార తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను అమెరికా పోవాలంటే కేసులు ప్రారంభం. మరి రేవంత్ రెడ్డి గారు రైతులైనటువంటి కేసులన్నింటినీ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యంగా రావాలి. హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదు. అన్వేషణ గారు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఐజీ డిఐజీని నచ్చజెప్పి ఇందులో మహిళలు ఉన్న కేసులు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని రైతాంగ కేసుల్ని రద్దు చేయించే విధంగా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకనే ఈ ఉద్యమాల గడ్డ రైతు ఉద్యమాలకు పెట్టిన పేరు. ఈ వెలుగులో ఈ క్యాసెట్లను మన బాగానే పూర్తి చేసుకుందాం. కాబట్టి 6 ప్రాంత ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పడతామో మాకంటే కూడా అంత ఇబ్బంది పడతారు. అసలు మీడియా లేకపోతే ఆనాడు ఉద్యమాన్ని కనీసం తెలంగాణ రాష్ట్రానికి కూడా పరిచయం చేసే వాళ్ళం. కానీ ఈ పాత్ర మరవలేనిది. ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఇదివరకు పెద్దలు అందరూ చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఏదైతే పసుపు సమస్య, ఎర్రజొన్న సమస్య, చెరుకు సమస్య, అనేక రకాలైనటువంటి పంటల సమస్యలు రైతులు నష్టపోతుంటే ఇందులో ప్రధానంగా పసుపు, ఎర్రజొన్న విషయంలో మనం పోరాటం మొదలుపెట్టాం. ఆయన చేసినటువంటి పోరాటంలో అనేక వివిధ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా రైతు శ్రేయస్సే ముఖ్యమైనటువంటి ఆలోచనతో పార్టీలకు అతీతంగా జిల్లాను పక్క పెట్టి ఆనాడు ఉద్యమం నడిపినాం. ఆ నడిచినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించి ఆ రోజు ప్రభుత్వం దిగి వచ్చినటువంటి సందర్భం. ఆనాడు ఉద్యమాన్ని అంశాలని చెప్పేసి కనీసం రోడ్డు మీద కూర్చుందామంటే కార్పెట్ కూడా ఇక్కీలైనటువంటి పరిస్థితి. రోడ్డు మీద రాకుండా అడ్డుకొని కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అందులోనే మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి సందర్భం కూడా మీ అందరూ తెలుసు. ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నామినేషన్ చేపించి ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఎగితే వరకు కూడా 176 నామినేషన్ చేసి ఆనాడు ఇక్కడ రైతుల ఒక సత్తా ఏందో చాటి ఆనాటి ముఖ్యమంత్రి బిడ్డను మనం ఓడిపెట్టినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. కానీ ఆ ఎన్నికల్లో మన పోరాటాన్ని, మన రైతుల సెంటిమెంట్ ని ఆలోచన చేసుకుని ఆసరా తీసుకొని గెలిచినటువంటి బీజేపీ అరవింద్ గారు ఈ బోర్డు వద్దు, బోర్డు కంటే మెరుగైందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు కూడా మనం జేఏసీ తరఫున ఇది బోర్డు కావాలి, మీరు చెప్తున్నటువంటి దానికి దీనికి ఇది వ్యత్యాసం ఉంది, మీరు ఏదైతే ప్రాంతీయ కార్యాలయం అంటుంటారో అది పని చేస్తుంది, బోర్డు వస్తే ఈ పని చేస్తుంది చెప్పేసి ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకొచ్చినాం. చివరకు తప్పలే వాళ్ళకు దిగొచ్చి బోర్డు అనౌన్స్ చేసి తర్వాత ఒక చైర్మన్ వేసి, చైర్మన్ ఇంకా రైతులు వేసి సంతోషం, చైర్మన్ వేసి ఇవాళ ఆఫీస్ లేకపోతే కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఆఫీస్ ఇచ్చి వాళ్ళు వాడుకోవడానికి ఏర్పాటు చేసింది. అంటే ఈ తెలంగాణలో పెడతారా లేకుంటే మహారాష్ట్రలో పెడతారా, ఎక్కడ పెడతారా అనేటువంటి సందర్భం క్లారిటీ లేకపోతే మేము అనేక సార్లు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి లెటర్ రాపించి చివరకు ఇక్కడ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించాము. ఇది రైతుల విజయం. కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే మొన్న అమిత్ షా కూర్చున్న రోజు నేను కూడా పోయిన నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా పుట్టపల్లి వచ్చేది. కనీసం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, జైలుకి పోయిన వాళ్ళ గురించి ఒక ప్రస్తావన కూడా మాట్లాడలేరు. ఈ ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడి కొట్లాడితే ఇది వచ్చింది అనేటువంటి సందర్భం ఒక ఎవ్వరు కూడా ఒక మాట సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి లేదు. కేవలం రాజకీయంగా వాడుకోవడానికే చేసేదంతే కానీ ఈ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమంలో ఎందరు ఇబ్బంది పడ్డారు, ఎందరు జరుగుతున్నారు, ఎన్ని కేసులు అనేది ఎవరు మాట్లాడలేదు. ఎంత దారుణం అంటే వాళ్ళేదో రైతుల మీద ప్రేముడు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చివరిగా మీ ద్వారా ఏదైతే బోర్డు తీసుకొచ్చి చేతులు దులుపుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కూడా బోర్డు వచ్చింది, ధర వస్తుందని మనం ఊరుకుంటే అది మన మూర్ఖత్వం. ఖచ్చితంగా
చెరుకును కూడా మద్దతు ధరలు పెట్టిస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మద్దతు ధర ఏర్పాటు చేస్తారని చెప్పారు. కాబట్టి మనం మళ్ళీ పంటలకు మద్దతు ధర వచ్చి ఆ 15,000 అవుతుందో అది రైతుకు అందేదాకా కూడా మన గలం ఎప్పుడు వినపడాలి, కొట్లాడాలి, ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తేనే ఇవాళ రాబోయే రోజుల్లో రైతులు కాపాడుకుంటాం. లేకపోతే బోర్డు వచ్చింది కదా అయిపోయింది అనుకుంటే మాత్రం చాలా తప్పిదం చేస్తున్నామా అయినటువంటి మాట ఈ సందర్భంగా చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు పంటల కొనుగోలులో ఖచ్చితంగా ఈ అభినందించదగ్గ విషయం. అట్లానే ఆ సీడీ దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీడీ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా చివరిగా ఈ ప్రాంత రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో రైతులు కనుక సంఘటన ఉండకపోతే ఈ వ్యవసాయాన్ని ఈ దేశంలో అతిపెద్ద వ్యవసాయం ఏదైతే ఉందో 70% వ్యవసాయం అతి పెద్దగా నడిచేటటువంటి భారతదేశంలో మిగిలిన ఏదైతే ప్రభుత్వ సెక్టర్లను ప్రైవేట్ పరం చేసిందో మిగిలిన ఒక వ్యవసాయమే. దీన్ని ప్రైవేట్ పరం చేయనటువంటి కార్పొరేట్ రంగానికి అప్పయ్యేటువంటి కుట్ర దేశంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఎక్కడికక్కడ అప్రమత్తం ఉండకపోతే ఖచ్చితంగా ఈ వ్యవసాయం మన చేతిలో ఉండదు. ఇవాళ మార్కెట్ ను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, మార్కెట్ ను ప్రైవేట్ పరం చేసి రైతులను అక్కడ చేస్తా ఉన్నారు. కాటన్ కొనుగోలు కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తే వ్యత్యాసం వచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదే కన్యాయం మాకు అర్థం కాదు. అంటే ఈ ఒకటి మొత్తం వ్యవసాయాన్ని తండ్రిగా అనిపించేటట్టు చేసి వ్యవసాయం వదిలిపెడితే దీని అంతా కూడా కార్పొరేట్ రంగంలో పోతే ఆ భూమికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏదో ఒక డ్రగ్స్ వేసుకొని మళ్ళీ కూలీగా మారినటువంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో రాబోతున్న విషయాన్ని ఈ ప్రాంత రైతాంగం రాష్ట్ర రైతాంగం తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా ఎంఎస్పీ కోసం కొట్లాటం జరుగుతా ఉన్నారో ఈ ప్రాంతంలో కూడా పంటల కొట్లాటం జరుగుతా ఉన్నారో ఆ ఎంఎస్పీ ఎవరైనా వినని పంటలు కానీ ఎంఎస్పీ ప్రకటించిన ధర ఖచ్చితంగా రైతుకు అందేటటువంటి చట్టం వస్తేనే రైతుకు లాభం. లేకపోతే పేరుకి ఎంఎస్పీ పెంచి ధరలు ఇచ్చి కొనుగోలు చేయకపోతే రైతు రాకపోతే మరి రైతుకు మిగిలేదు. కాబట్టి ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధర రైతుకు వచ్చినటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి. ఆ దిశగా మనమంతా కూడా రైతులంతా కూడా మన పోరాటం కొనసాగించినటువంటి మాట చెబుతూ మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉద్యమ అభినందనలు చెబుతూ ముగిస్తా ఉన్నాను. చలో పెట్టుబడి రైతన్నలురా
చెవుట